ఈ వీడియోలో ఎముక విరగడం దాన్ని ఫ్రాక్చర్ అంటారు. లిగమెంట్ అనేది కట్ కావడం దాన్ని టేర్ అంటారు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం అనేది ఎలా తెలుసుకోవాలి? మనం కింద పడినప్పుడు కానీ ఏదైనా ట్విస్ట్ అయినప్పుడు కానీ మనకు ఎముక కట్ అయిందా, ఎముక ఫ్రాక్చర్ అయిందా, లేదంటే లిగమెంట్ టేర్ అయిందా అనేది తెలుసుకోవడము, ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు నేను మీకు రెండింటి మధ్య తేడాను చెప్తాను. సో ఎముక ఇరిగింది, ఎముక విరగడం కానీ దాన్ని ఫ్రాక్చర్ కావడం కానీ లేదా ఎముక చిట్లడం కానీ ఇవన్నీ కూడా అంటారు. సో ఇది ఎముక ఇలా ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ ఏరియాలో నొప్పి అనేది చాలా సివియర్ గా ఉంటుంది. కొన్నిసార్లు ఎముక అనేది ఆ అలైన్మెంట్ నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. అంటే ఫ్రాక్చర్ అయినప్పుడు రెండు సిగ్మెంట్స్ అనేది వేరే అయిపోతాయి. అది ఫ్రాక్చర్ అయినప్పుడు మనకు కనిపిస్తుంది, విజిబుల్ గా కనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి అనేది ఆ స్కిన్ కట్ అయిపోయి బ్లడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఫ్రాక్చర్ అయినప్పుడు ఏదైనా బరువు వేయడం కానీ ఇది చాలా కష్టంగా ఉంటుంది. లిగమెంట్ టేర్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే, అసలు లిగమెంట్ అంటే ఏంటంటే ఓ రెండు ఎముకలను కలిపే ఒక బ్యాండ్ లాంటి ఒక నిర్మాణాన్ని లిగమెంట్ అంటారు. సో లిగమెంట్ అనేది కట్ అయినప్పుడు, బోన్ కట్ అయినప్పుడు ఉండేంత పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఎముక ఇరిగినప్పుడు వచ్చే పెయిన్ కన్నా లిగమెంట్ కట్ అయినప్పుడు వచ్చే పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ లిగమెంట్ టైర్ అయినప్పుడు జాయింట్ అనేది బలహీనంగా ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయాలన్నప్పుడు ఏంటంటే నొప్పి ఉంటుంది, కాకపోతే ఏంటంటే అడుగు వేయచ్చు. ఫ్రాక్చర్ అయిన కండిషన్స్ లో ఏంటంటే అడుగు వేయడానికి కూడా రాదు. ఈ ఎముక అనేది జాయింట్ అనేది పక్కకు తొలుగుతున్నట్లు అనిపిస్తుంటుంది లిగమెంట్ టైర్ అయిన కండిషన్స్ లో. రెండింటికి మనం లిగమెంట్ టైర్ అయినా లేదా అంటే ఫ్రాక్చర్ అయినా కూడా నియర్ బై డాక్టర్ అనేది కన్సల్ట్ కావాలి, లేదా ఫిజియోథెరపిస్ట్ అన్న కూడా కన్సల్ట్ కావాలి. ఇది రెండింటిని మనము డిఫరెన్స్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు లిగమెంట్ ఫ్రాక్చర్ అయింది అని అంటే ఆ కండిషన్ లో మనం ఆ జాయింట్ అనేది మూవ్ కాకుండా స్టెబిలైజ్ చేసేసి, అంటే ఏదైనా వ్రాప్ చేసేసి ఫ్రాక్చర్ అనిపిస్తే కనుక కదలకుండా పట్టుకొని ఆ ఏరియా అనేది స్ప్లింట్ అనేది వేయాలి, మూవ్ కాకుండా. ఎప్పుడైతే మనము ఫ్రాక్చర్ అయినప్పుడు రెండు సిగ్మెంట్లు అనేది డిస్ప్లేస్ అయినది అనుకో, మనం మూవ్మెంట్ చేసినప్పుడు ఏంటంటే అది నరువు మీద కానీ ఆర్టరీ మీద కానీ ప్రెషర్ పడుతుంది. సో మనకు ఫ్రాక్చర్ అయిందని తెలిసిన వెంటనే రెండు సిగ్మెంట్లు అంటే రెండు మనకు మజిల్ నుంచి లేదంటే స్కిన్ నుంచి పక్కకు వంకరగా కనిపిస్తుంది అంటే రెండింటిని సాధ్యమైనంత దగ్గరలో పెట్టుకొని మనము ఇంటి దగ్గర వ్రాప్ చేసుకొని ఏదైనా టవాల్ కానీ ఏదైనా కట్టేసేసి మనం వెంటనే ఆర్థోపెడిషన్ దగ్గరికి నియర్ బై హాస్పిటల్ కు వెళ్లాల్సి వస్తుంది. అదే లిగమెంట్ టేర్ వచ్చినప్పుడు కండిషన్స్ లో ఏంటంటే మనము రెస్ట్ అనేది తీసుకోవాలి, ఐస్ పెట్టుకోవాలి, కొంచెం ఎలివేట్ చేయాలి, స్ప్లిట్ ఎలాస్టిక్ క్రాబ్ బ్యాండేజ్ లాంటిది వారి వేసుకోవాలి. సో ఇది మనం నియర్ బై ఇక్కడ కూడా ఈ కండిషన్ లో కూడా నియర్ బై ఆర్థోపెడిషన్ కానీ ఫిజియోథెరపిస్ట్ కానీ కన్సల్ట్ కావాలి. అయితే కనుక బోన్ ఫ్రాక్చర్ అయిందా లేదా అనేది ఎక్స్రే లో తెలుస్తుంది. ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ లో అయితే కనుక లిగమెంట్ టేర్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. సో ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా ఎముక ఎక్కువగా కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదా మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ